శ్రీ దశరథ మహారాజు కోసల రాజ్యాన్ని పాలించే కాలంలో రోమపాద మహారాజు అంగదేశాన్ని పాలించేవాడు. ఆయన చేసిన ఏదో ఒక అపరాధము వలన అంగరాజ్యంలో వర్షాలు కురవటం ఆగింది. అలా వచ్చిపడిన దుర్భిక్ష పరిస్థితి తప్పిపోవాలంటే మహానిర్మలుడు ధర్మాత్ముడునైన ఋష్యశృంగ మహర్షిని అంగదేశంలోనికి రప్పించటమొక్కటే ఉపాయమని పండితులైన బ్రాహ్మణులు నిర్ణయించి రాజునకు తెలపటం, వేశ్యల సాయంతో ఆ పని నెరవేరటం ఈ 10వ సర్గలో కనిపిస్తుంది. ధర్మాచరణ దృఢముగా ఉన్న తావున ఈతి బాధలకు తావుండదని, ప్రకృతి సహకారం ఎంతో సౌఖ్యదాయకంగా ఉంటుందని ఈ సర్గ చదివేటప్పుడు తెలుస్తుంది. మరీ ముఖ్యముగా పాలకుడు సత్యమంతుడు, ధర్మాత్ముడు అయితే ప్రజలందరూ సుఖపడతారని కూడా తెలుస్తుంది.